అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరం జనవరి మాసము 9వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము మాంస ఆహారము. ఆదికాండము 9వ అధ్యాయం 3వ వచనమందు ప్రాణము గల సమస్త జంతువు చరములు అన్నియు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు నీకు ఇచ్చినట్లు వాటన్నిటినీ మీకు ఇచ్చి ఉన్నాను. ప్రభు ఆదామును అవ్వను సృష్టించినప్పుడు వారికి కాయగూరలను ఆహారముగా ఇచ్చాను. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం. అయితే నోహు యొక్క కాలము తర్వాత మానవ జాతికి శాఖ ఆహారము భోజనంతో కూడా మాంసాహారపు భోజనమును చేర్చి ఇచ్చుటకు సంకల్పించెను. భూమి యందు ప్రాణము గల సమస్త జంతు చరములను సముద్రపు చేపల అన్నిటిను మీకు ఆహారమగును అని ప్రభు సెలవిచ్చాను. ఆదికాండము 9వ అధ్యాయము 2 మరియు 3 వచనం. మనుషుడు తనకి ఇష్టమైన ఆహారము చాలినంత మట్టుకు తినున్నట్లుగా ఆయన కృపను కనబరిచి ఉన్నాడు. ఒకసారి మోషేను అహరోనుకును విరోధముగా ఇజ్రాయేల్ సమాజమంతయు సనుగుచు ఇట్టి అరణ్యమునందు ఎవరు మాకు మాంసపు ఆహారమును ఇచ్చేది? మాంసమును తినుటకు ఆశపడుచున్నాము, ప్రతి దినమును ఇట్టి మన్నాను తిని విసుగు చెంది ఉన్నాము అని చెప్పినప్పుడు ప్రభు అక్కడ గాలిని వీచినట్టు చేసెను. ఆ గాలి ఇజ్రాయిల పాలము చుట్టూను పొర్రెలను రప్పించి రాసులుగా కూర్చెను. వారు తిని తృప్తి చెందిరి. ఏలియాను ప్రభు 3 విధముల యందు పోషించారు. మొదటిగా ప్రభు కాకుల ద్వారా మాంసపు ఆహారమును ఇచ్చాను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, కాకులములు ఉదయమునందు రొట్టెను మాంసమును, అస్తమయమునందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 6వ వచనం. రెండవదిగా ప్రభు సారెపాతు విధవరాల ద్వారా పోషించెను. ఆమె యొక్క తొట్టెలో ఉన్న పిండియు పుడ్డిలో ఉన్న నూనెయు కరువు దినములు అంతయును తక్కువ కాకుండా ఉండేను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 13 మరియు 14 వచనం. మూడవదిగా ప్రభు తన యొక్క దూతను పంపించి ఏలియాను పోషించాడు. దేవుని దూత తీసుకుని వచ్చినది ఏమిటి? నిప్పుల మీద కాల్చబడిన అప్పమును, ఒక నీళ్ల బుడ్డియును. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. ప్రభు మిమ్ములను అద్భుతముగా పోషించి త్రోవ నడిపించు. యేసు చెప్పాను, ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 మరియు 32 వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించుచున్నప్పుడు ఒకసారి 5 రొట్టెలను 2 చేపలతో 5,000 మందిని పోషించాడు. రెండవసారి 7 రొట్టెలను కొన్ని చిన్ని చేపలతో 4,000 మంది జనులను పోషించాడు. చేపలతో తయారు చేయబడిన ఆ మాంసపు ఆహారమును జనులందరూ తృప్తిగా భుజించి, యేసు పునరుత్థానము చెందిన తర్వాత కూడాను తిబేరియా సముద్ర తీరమున శిష్యులను ఎదురు చూచి వారికి ఆహారం వండి ఉంచెను. అది మాంసపు ఆహారం. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యోహాను సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. దేవుని బిడ్డలారా, ఈ కొత్త సంవత్సరం నందు మిమ్మలను కూడా ప్రభు అలాగునే పోషించి నడిపించునుగాక. నేటి ధ్యానమునికి పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని చెప్పుచున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ఆదికాండము 23 మరియు 24 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 7వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.